మటన్ గ్రేవీ కర్రీని ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి. శుభ్రం చేసి పెట్టిన అర కేజీ మటన్‌లో పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్‌లో ఒక కప్ ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మటన్ మంచి గ్రేవీ కోసం చూపించిన దినుసులన్నీ కూడా అరగంట పాటు నానపెట్టేసేసుకొని దీంట్లోనే కొద్ది కొబ్బరిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె, ముందుగా బిర్యానీ మసాలాలు, తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మటన్ కూడా వేసేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఒక అరగంట పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించేసేసుకోండి. ఇందాక మనం దినుసులు అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ ముద్దని కూడా దీంట్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకోండి. గ్రేవీని పట్టే మనం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. మటన్ కూడా చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, చూస్తుంటే నేను నోరూరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి.